తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కేసీఆర్ తనయ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లోనే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే తెలంగాణ పండుగల గురించి మొత్తం దేశవ్యాప్తంగా ఒక చాటి చెప్పినటువంటి మహిళా నేత కవితను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో కవిత నెక్స్ట్ స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయి? సో ఇదంతా ప్లాన్ ప్రకారమే నడుస్తుంది, ఒక వ్యూహం ప్రకారమే కవిత ముందుకు వెళుతుంది. నెక్స్ట్ కవిత స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకే ఇప్పటి వరకు కూడా కవిత వేసినటువంటి అడుగులు అందుకు అనుగుణంగా మారాయి. ఎస్, రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెన్షన్ చేయడానికి వెనక ఒక పెద్ద వ్యూహమే ఉందనేది అందరి అభిప్రాయం కూడా అని చెప్పాలి. ముఖ్యంగా సొంతంగా తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇప్పుడు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందే. ఒక కొత్త రాజకీయ పార్టీకి కూడా శ్రీకారం చుట్టడానికి ఇప్పటికే ప్లాన్ అంతా కూడా రెడీ అయిపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ఇటీవల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, కవిత చేసినటువంటి అనేక కార్యక్రమాలు, కవిత వేసినటువంటి ప్రతి అడుగు కూడా అందుకు కారణంగా మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేయబోతుంది? ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉండి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వంతో కొనసాగుతూనే పార్టీకి వ్యతిరేకంగా తన సోదరుడు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలైనటువంటి హరీష్ రావు మీద అలాగే సంతోష్ రావు మీద కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి కవిత ప్రెస్ మీట్ పెట్టి మరి నేరుగా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతికి ప్రధాన కారకుడు హరీష్ రావు అంటూ నేరుగా టార్గెట్ చేయడానికి వెనక ప్రత్యేకంగా ఒక రీజన్ కూడా ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే కవిత పూర్తి స్థాయిలో తన తండ్రికి రాసినటువంటి ఒక లేఖను కావాలనే తన సోదరుడు హరీష్ రావు కుట్ర పన్ని ఈ లేఖను బయటకు లీక్ చేశారు. పార్టీ నుంచి తనను బయటకు పంపేందుకే ఇదంతా చేస్తూ వస్తున్నారు అని చెప్పినటువంటి కవిత ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గురించి అలాగే ఇప్పుడు తాజాగా ఓవైపు తండ్రిని సమర్థిస్తూనే ఓవైపు తండ్రిని పొగుడుతూనే ఓవైపు తండ్రికి నష్టం జరుగుతోంది, తన తండ్రికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణలోనే అత్యంత కీలకమైనటువంటి నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ జాతికి ఆదర్శంగా నిలిచినటువంటి కేసీఆర్కు మచ్చపడేటువంటి ఏ నిర్ణయమైనా సరే ఏ కార్యక్రమైనా సరే తాను తప్పకుండా వ్యతిరేకిస్తాను, వాటిని ఎండగడుతూనే ఉంటాను అంటూ చెప్తూ వచ్చినటువంటి కవిత ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, సో ఆమె చేసినటువంటి నిన్న చేసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం విషయంలో అటు కేసీఆర్ని అలాగే హరీష్ రావును టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కేసీఆర్కు ఈ అవినీతికి ఎలాంటి సంబంధం లేదు, ఈ అవినీతి అంతా కూడా అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావే చేశారు అంటూ ఆమె ప్రత్యక్షంగా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి సంబంధించి ఇక్కడ ఆంక్షలు ఉన్నటువంటి ఆ జీవోని ఎత్తివేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలపై సిబిఐ యథేచ్ఛగా స్వేచ్ఛగా విచారణ చేపట్టడానికి అన్ని రకాల అనుకూలతలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నేరుగా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని విచారించేందుకు తమకు ఎలాంటి ఇబ్బందులు లేదు అంటూ కూడా నేరుగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఓవైపు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మరోవైపు కేసీఆర్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి కవిత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు గెంటేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను అరెస్ట్ అయిన టైంలో లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయిన టైంలో తనకు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంటే తన సోదరుడు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ విషయాన్ని పక్కన పెడితే వీరందరూ కూడా తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు.
పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాను ఇబ్బంది పడినప్పటికీ కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయనటువంటి కవిత ఇప్పుడు అధికారంలో లేని సమయంలో, పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, పార్టీ అవమానకరంగా ఓడిపోయినటువంటి సమయంలో తిరిగి మళ్ళీ స్థానిక సంస్థల్లో పుంజుకునేందుకు అవకాశం ఉన్నటువంటి సమయంలో, అలాగే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, ముఖ్యంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదనే చెప్పాలి. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన స్థానాల్లో, మెజారిటీ స్థానాల్లో అంతా కూడా ఇక్కడ గెలుపొందింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అలాంటి జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ సందర్భంలో కవిత చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. సో ఇదంతా కూడా కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తనకిక ఎదుగుదల ఉండదు, తన సోదరుడు హరీష్ రావు ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీలో తనకు అలాంటి ప్రయారిటీ ఉండదు, వీళ్ల తర్వాతే తాను, అలాగే తనను ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నించారు, తాను తన తండ్రికి రాసినటువంటి లేఖను లీక్ చేసి ఇబ్బంది పెట్టి నన్ను అవమానపరిచినటువంటి వీరు ఇక పార్టీలో తనకు భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గమనించే ఇప్పుడు కవిత సొంతంగా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మహిళా సాధికారిత, మహిళా బిల్లుల గురించి ప్రత్యేకంగా మాట్లాడడం, మహిళలకు రిజర్వేషన్, మహిళలకు సంబంధించిన కూడా రిజర్వేషన్ అంశంపై తాను పోరాటం జరిపాను. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి బీసీల రిజర్వేషన్ అంశం మీద కూడా తాను మాట్లాడానంటూ చెప్పుకొచ్చినటువంటి కవిత ఇప్పుడు కొత్తగా ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. అందుకు సంబంధించి కూడా ఒక పేరును కూడా రిజిస్టర్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. టీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్గా చెప్పుకునేటువంటి పేరు తెలంగాణ. తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని బలపరుస్తూ అన్ని ప్రాంతాలకు వ్యాపింపజేసినటువంటి నాయకుడు కేసీఆర్ అయితే, అదే స్థాయిలో ఆ సెంటిమెంట్ ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చినటువంటి తరుణంలో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్కు బీఆర్ఎస్ పార్టీ దూరం అయింది అనేటువంటి విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ను తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కవిత. అందులో భాగంగానే బీసీల అంశాన్ని, మహిళల అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు ఇటీవల కాలంలో కవిత. అందులో భాగంగానే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటువంటి పేరుతో కొత్త పార్టీని ఆమె పెట్టబోతున్నారు. సో ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా మీడియాకు చెబుతున్నారు. ఎప్పుడైతే సస్పెన్షన్ వేటు వేశారో, ఎప్పుడైతే పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ వ్యవహారాల కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమ భరత్ కుమార్, ఇదే సోమ భరత్ కుమార్ ఈమెను సస్పెండ్ చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ఇదే సోమ భరత్ కుమార్ కవిత తరపున లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన అడ్వకేట్గా కేసును కూడా కవితకు సపోర్టుగా, కవితకు మద్దతుగా వాదించారు. అలాంటి సోమ భరత్ కుమార్ ఇప్పుడు కవితను సస్పెండ్ చేస్తూ ఆయన లేఖను కూడా విడుదల చేశారు. అంటే కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎంత సీరియస్గా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే కవిత తరపున కోర్టులో వాదించారో, ఎవరైతే కవితకు సపోర్టుగా లిక్కర్ స్కామ్ విషయంలో బెయిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారో, ఆ వ్యక్తే, ఆ నాయకుడే ఇప్పుడు కవితను సస్పెండ్ చేస్తూ ఒక లేఖను కూడా రిలీజ్ చేయించారంటే చాలా సీరియస్గా ఉంది. కవిత కూడా ఇక ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ని నిర్వహించబోతున్నారు, మీడియా ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి కవిత ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ అవినీతి, కాళేశ్వరం అవినీతి చేయడానికి ప్రధాన కారకుడు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సంతోష్ రావులు కాదా అంటూ నేరుగా ఆమె ప్రశ్నించారు. వారు చేసినటువంటి అవినీతి మరకలు ఇప్పుడు తన తండ్రికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అంటుకుంటున్నాయి అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే కవిత మీద ఈ వేటు పడింది. సో ఇప్పుడు కవిత కేసీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? తన తండ్రికి తెలిసే ఇదంతా చేశారు,
తన అన్న సోదరుడు అలాగే తన బంధువు అయినటువంటి హరీష్ రావు చేసినటువంటి కుట్ర ఇదంతా అంటూ మాట్లాడుతూనే సో ఈ విషయాలన్నిటినీ కూడా కేసీఆర్ ఎలా సమర్థించారు అనేటువంటి కోణంలో ఇప్పుడు ఆమె ఏం మాట్లాడబోతున్నారు. ఇప్పటి వరకు కూడా తన తండ్రిని సపోర్ట్ చేసుకుంటూ తన రక్తం కేసీఆర్ రక్తం, తన రక్తం తెలంగాణ రక్తం, ఎవరికి భయపడేది లేదు, ఎవరికి బెదిరేది లేదు అంటూ వ్యాఖ్యానించినటువంటి కవిత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, పార్టీ నుంచి వేటు వేసినటువంటి నేపథ్యంలో ఆమె రియాక్షన్ ఎలా ఉండబోతుంది. ఇక కేసీఆర్ మీద ఆమె పోరాటం చేసేటువంటి అవకాశాలు ఉంటాయా లేదా, కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ప్రత్యేకంగా ఇప్పటి వరకు కవిత అనుకున్న విధంగానే అంతా జరుగుతూనే వచ్చిందే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి కాబట్టి, బీఆర్ఎస్ పార్టీలో ఒక చీలిక వస్తుంది కాబట్టి, సో లిక్కర్ స్కామ్ విషయంలో తన తప్పు లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి, కేసీఆర్ కుమార్తెగా ఉన్నాను కాబట్టి బీజేపీ ప్రభుత్వం తనని ఇబ్బంది పెట్టింది, కావాలని ఈ కేసులో ఇరికిచ్చింది అంటూ మాట్లాడుతూ వచ్చినటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, బీఆర్ఎస్ అధిష్టానం నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఆస్తి విషయంలో అలాగే వారసత్వం విషయంలో సగం సగం అని చెబుతూ వస్తున్నటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ నుంచి వేటు వేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? సో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పోస్ట్ని అంటిపెట్టుకునేటువంటి అవకాశం ఉందా లేదా? సో ఆ విషయం మీద కూడా ఇప్పటికే ఆమె అనుచరులతో కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద కూడా మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆమె స్వాగతిస్తున్నారా? ఎలాంటి షోకాజ్ నోటీస్ లేకుండా, ఎలాంటి వివరణ లేకుండా నేరుగా సస్పెన్షన్ వేయడం ఎంత మాత్రం సమంజసం కాదు అంటూ కూడా ఇప్పటికే కవితకు సంబంధించిన తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సో కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా ధృవీకరిస్తున్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ పేరు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర బహుజన సమితి అనేటువంటి పేరును ఇప్పటికే కవిత రిజిస్టర్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. సో కవిత పెట్టేటువంటి కొత్త పార్టీ పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు వచ్చేలా, అందులో బహుజనులకు సంబంధించి న్యాయం చేసే విధంగా వాళ్ళని హైలైట్ చేస్తూ, బీసీలను హైలైట్ చేస్తూ, సో ఎస్సీ ఎస్టీలను హైలైట్ చేస్తూ అన్ని వర్గాలను కూడా కలుపుకొని వెళ్తాము అంటూ టీబీఆర్ఎస్ అనేటువంటి పేరును కవిత పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? కవిత ప్లాన్ ప్రకారం ఇదంతా చేసిందే? కవిత సొంతంగా తెలంగాణ రాజకీయాల్లో ఎదిగి తన సోదరుడుకు సవాల్ విసరడానికి సిద్ధంగా ఉండబోతుందే? రాబోయేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి సంస్థ నుండి కాకుండా ఒక రాజకీయ పార్టీగా ఏర్పడిన తరువాత ఆమె తన అనుచరులు పోటీకి దింపేటువంటి అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా వేచి చూడాలి. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవికు ఆమె రాజీనామా చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? కవిత అడుగుల గురించి మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే కవితను వ్యతిరేకిస్తున్నారు, ఆమెకు వ్యతిరేకంగా పోస్టర్లను కూడా దగ్ధం చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. సో ఇప్పుడు ఏపీలో ఏ విధంగా అన్నా చెల్లెల మధ్య గొడవ నడుస్తుందో ఇప్పుడు అదే విధంగా తెలంగాణలో కూడా అలాంటి కుటుంబ విభేదాలు ఇప్పుడు తలెత్తాయి. సో ఇప్పుడు సొంతంగా ఎదగడానికి కవిత ప్రయత్నిస్తారు. ఆమె ప్రయత్నాలు, ఆమె చేసేటువంటి అడుగులు, ఆమె వేస్తున్నటువంటి అడుగులు ఆమె రాజకీయ ప్రయాణానికి, ఆమె రాజకీయ ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది? ఎస్, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.